హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము జావా ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్ అనే ట్యుటోరియల్ అనేది మన ఛానల్లో స్టార్ట్ చేస్తున్నాము. ఈ జావా ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్ అనే ట్యుటోరియల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే, ఎవరైతే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేదైతే తెలియకుండా ఉంటారో, ఎవరైతే ఆ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారి కోసం ఈ జావా ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్ అనే ట్యుటోరియల్ మన ఛానల్లో వీడియోస్ అనేదైతే చేద్దామనేసి అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే జావా నేర్చుకోవాలనుకుంటున్నారో వారి కోసం ఈ వీడియోస్ అనేదైతే చాలా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి అనేది నేను డిసైడ్ అయ్యాను. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అనేదైతే ఉన్నాయి. బట్ కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న వారి కోసం ఈ వీడియోస్ అనేదైతే చేస్తున్నాను. అండ్ చాలా ఈజీ వేలో మనకు వీడియో చూస్తానే అర్థమయ్యేలాగా మనకు ఈ వీడియోస్ అనేదైతే చేద్దామనేసి అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో జావానే కాకుండా చాలా వీడియోస్ అనేదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేదైతే చూడండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా గ్రూప్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, జాయిన్ అయ్యే మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై అయితే వస్తుంది. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మనము ఈరోజు వీడియోలో జావా ట్యుటోరియల్ పార్ట్ 1లో మనము వాట్ ఈజ్ జావా యూజ్ చేసి ఏ అప్లికేషన్లు క్రియేట్ చేస్తూ ఉంటారు అండ్ ఎందుకు జావానే యూజ్ చేస్తున్నాం అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియోస్లో మనము కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకు ఆ వీడియోస్లో ఆ కాన్సెప్ట్ మీద ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతారనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈజీగా మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటారు అండ్ అలాంగ్ విత్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా తెలుసుకుంటారనేసి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకు ఈ జావా ట్యుటోరియల్లో ఫస్ట్ జావా అంటే ఏంటో నేర్చుకుందాము. జావా ఈజ్ ఏ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ జావా ఈజ్ యూజ్ టు డెవలప్ మొబైల్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు జావా యూజ్ చేసి, అండ్ వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు, డెస్క్టాప్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు, అండ్ అలాగే గేమ్స్ని డెవలప్ చేయొచ్చు. చాలా అంటే చాలా అప్లికేషన్స్ అనేది అయితే మనము డెవలప్ చేస్తూ ఉంటాము ఈ జావా యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జావా ఈజ్ ఏ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అయితే తెలుసు మనకు. క్రియేటెడ్ ఇన్ 1995 అనేది అయితే క్రియేట్ చేశారు. ఇట్ ఈజ్ ఓన్డ్ బై ర్యాకిల్ అనేది అయితే తీసుకుంది. అండ్ మోర్ దాన్ 3 బిలియన్ డివైజెస్ రన్ జావా. ఇప్పుడు మనకు 3 బిలియన్ డివైజెస్లో జావా అప్లికేషన్స్ అనేది అయితే రన్ అయితే అవుతూ ఉన్నాయి. అండ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఎటువంటి అప్లికేషన్స్ని క్రియేట్ చేశారనేది అయితే తెలుసుకున్నట్లయితే, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మొబైల్ అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు, స్పెషల్లీ ఆండ్రాయిడ్ యాప్స్ అని చెప్పుకోవచ్చు, అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు, వెబ్ అప్లికేషన్స్, వెబ్ సర్వర్స్ అండ్ అప్లికేషన్ సర్వర్స్, గేమ్స్, డేటాబేస్ కనెక్షన్స్ అండ్ మచ్ మోర్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. మనం ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే ఈ అప్లికేషన్స్ అన్నీ క్రియేట్ అంటే ఏ అప్లికేషన్స్ కావాలన్నా మనము ఈ జావా యూజ్ చేసి అప్లికేషన్స్ అనేది అయితే క్రియేట్ చేసుకుని ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకున్నట్లయితే మనకు ఎందుకు జావాని యూజ్ చేస్తున్నాం అనేది అయితే తెలుసుకుంటే, జావా వర్క్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. మనము జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని రాసిన తర్వాత డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అనేది అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. మనం సి కానీ ఇలాగ చూసుకున్నట్లయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే ఒక ప్లాట్ఫామ్లో రాస్తే అదే ప్లాట్ఫామ్లోనే రన్ అయ్యేటట్లు వర్క్ అయ్యేటివి. ఇప్పుడు జావా వచ్చేసి మనకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, మీరు విండోస్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అయితే రాసి జావాలో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఆ అప్లికేషన్ని మనము మ్యాక్ కానీ లినక్స్ కానీ ఈ విధంగా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అనేది అయితే వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక బెనిఫిట్ కాబట్టి మనము జావా అనేది అయితే వర్క్ చేస్తూ ఉంటాము, జావా అనేది అయితే నేర్చుకొని అప్లికేషన్స్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే 3 బిలియన్ డివైజెస్లో మనకు జావా అప్లికేషన్స్ అనేది అయితే వర్క్ అయితే అవుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ టూ ఈజీ టు లెర్న్ అండ్ సింపుల్ టు యూజ్. ఇది ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అయితే ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ సింపుల్గా యూజ్ చేయొచ్చు అనేసి అయితే చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ సెక్యూర్, ఫాస్ట్ అండ్ పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు.
అండ్ అలాగే మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకు జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ గివ్స్ ఏ క్లియర్ స్ట్రక్చర్ టు ప్రోగ్రామ్స్ అని చెప్పుకోవచ్చు. మనకు జావా వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ యాజ్ జావా ఈజ్ క్లోజ్ టు C++ అండ్ C#, ఇట్ మేక్స్ ఇట్ ఈజీ ఫర్ ప్రోగ్రామర్స్ టు స్విచ్ టు జావా ఆర్ వైస్ వర్సా. ఎవరైతే C++ అండ్ C# అనేది అయితే నేర్చుకొని ఉంటారో వాళ్ళకు ఇంకా ఈజీగా అనేది అయితే జావా అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే సిమిలర్గా కొద్దిగా ఈజీగా క్లోజ్గా ఉంటుంది C++ అండ్ C# అనేది జావాకి. అండ్ అలాగే మనకు ఎవరైతే కొత్తగా జావా నేర్చుకోవాలనుకుంటున్నారో, జావా నేర్చుకొని జాబ్ పొందాలనుకుంటున్నారో వారి కోసం వాళ్ళకు చాలా డౌట్స్ అనేది అయితే ఉంటాయి. మనం జావా నేర్చుకోగలమా లేదా? అంటే జావా నేర్చుకోవాలంటే మనకు ఏమైనా ప్రీవియస్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే వచ్చేసి ఉండాలా అనేది అయితే చాలా డౌట్స్ ఉంటాయి. మీరు ఎటువంటి డౌట్స్ అనేది అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు, జావా అనేది అయితే ఈజీగా నేర్చుకోవచ్చు. ఈవెన్ నేను కూడా నాకు ఎటువంటి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అయితే తెలియదు. బట్ సి అనేది కొద్దిగా ఏదో ఇంజినీరింగ్ డేస్‌లో అలాగా కొద్దిగా నేర్చుకొని ఉంటుంది. బట్ కానీ అది కూడా మనకు ఇంజినీరింగ్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అయితే గ్రిప్ అయితే ఉండదు అప్పటికి. తర్వాత నేను జావా అనేది అయితే స్టార్ట్ చేశాను. జావా నేర్చుకున్నాను. ఈజీగా నేర్చుకోవచ్చు అనేసి అయితే చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే డౌట్ అనేది అయితే పడాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు. మీరు ఈజీగా జావా అనేది అయితే నేర్చుకోవచ్చు అనేసి అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను మీకు కూడా మెన్షన్ చేశాను. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు హ్యావ్ ఎనీ ప్రియర్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ అనేసి అయితే చెప్పాను. మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ప్రీవియస్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ వాట్ ఈస్ జావా అనే కాన్సెప్ట్లోనే మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా తెలుసుకుందాము. వాట్ ఈస్ జావా అంటే చెప్పుకోవచ్చు, జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ జావా ఈజ్ యూజ్డ్ ఫర్ మొబైల్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్, డేటా కనెక్షన్, డేటాబేస్ కనెక్షన్స్, వెబ్ సర్వర్స్ అనేసి ఈ విధంగా మనము యూజ్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ విచ్ అప్లికేషన్స్ ఆర్ డెవలప్డ్ బై యూజింగ్ జావా అన్నా కూడా మనము ఏ అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోగలము అనేది అయితే చెప్పండి. అండ్ వై యూజ్ జావా అంటే మీరు చెప్పుకోవచ్చు, జావా ఈజ్ ఏ మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ ఈజ్ ఈజీ టు లెర్న్ అండ్ సింపుల్ యూజ్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ సెక్యూర్ అండ్ ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మీరు యూజ్ కేసెస్ చెప్పుకోవచ్చు. వై యూజ్ జావా అంటే, అండ్ ఏ అప్లికేషన్స్ క్రియేట్ చేయగలము అనేది కూడా చెప్పొచ్చు. వాట్ ఈస్ జావా అంటే చెప్పొచ్చు. మనకు ఈ వీడియోలోనే మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ అయితే ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై అయితే ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను గ్రూప్ లింక్లో జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై అయితే ఇస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనము ఈ జావాకి సంబంధించి పార్ట్ 2లో మనము ఈ జేడీకేని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, మనం జావా అప్లికేషన్స్ని ప్రోగ్రామింగ్ని రాయాలంటే మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది అయితే, ఒక జావా సాఫ్ట్వేర్ అనేది అయితే ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. కాబట్టి జేడీకే అని అంటాము, జావా డెవలప్మెంట్ కిట్ అనేసి అయితే అంటాము. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ కానీ మనము ఆ జేడీకే ఒక్కటి ఇన్స్టాల్ చేసుకుంటే మనం ప్రోగ్రామింగ్ అనేది అయితే రాయలేము. బట్ అది ఏ విధంగా, ఇంకా ఏ సాఫ్ట్వేర్ అనేది అయితే యూజ్ చేయాలనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. చాలామంది మనకు జావా యూజ్ చేసేవాళ్ళు, ప్రోగ్రామింగ్ నేర్చుకొని వర్క్ చేసేవాళ్ళు ఎక్లిప్స్ కానీ, ఎస్టీఎస్ కానీ, ఇంటెలైజే కానీ యూజ్ చేస్తూ ఉంటారు. మనం డే బై డే పార్ట్ వైజ్గా నేర్చుకుందాం ఈజీ వేలో. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం జేడీకేని ఇన్స్టాల్ చేసుకొని కమాండ్ లైన్లో ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఆ పార్ట్ 3లో మనము ఈ ఏ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ అలాగే జేడీకే అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి, జేవిఎం అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ అనేది అయితే నేర్చుకుందాం. అండ్ స్టెప్ వైజ్గా మనము పార్ట్ వైజ్గా వెళ్దాము, ఈజీగా అర్థమవుతుంది. ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్తేనే మనకి ఈజీగా అనేది అయితే జావా నేర్చుకోగలం అని చేసి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్లో
అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తారనేసి అయితే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.